హాయ్ మజిద్ జర్నీ మై యూట్యూబ్ ఛానల్. కర్ణాటకలోని ధర్మస్థల టు శృంగేరి 130 కిలోమీటర్ ఉంటుంది. 3.5 గంటల జర్నీ. హైదరాబాద్ నుంచి 700 కిలోమీటర్ వస్తుంది శృంగేరి. షీమొగ్గ నుంచి మొత్తం ఘాట్ రోడ్. ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. కనిపించే కొండలే చార్మది కొండలు అవి. దీన్ని కర్ణాటకలోని చార్మది ఘాట్ అంటారు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, చార్మది ఘాట్ అని. ఎంత హైట్ ఉంది చూడండి. ఆకాశంలో ఉన్న తెప్పలు కిందికి ఉంటాయి, మనం వెళ్తున్న బండే పైకి ఉంటుంది. అలాంటి కొండలు ఇవి. చాలా కర్ణాటకకే డేంజరస్, చాలా పెద్దది ఎత్తైన ఘాట్ సెక్షన్ చార్మది ఘాట్ రోడ్ ఇది. ఒకవైపు కొండ, ఒకవైపు లోయ, మలుపులు, ఇలా బండూడంగా బస్సులు వేరే వేరే వెహికల్స్ మీదకి వచ్చేస్తుంటాయి. అలాంటి ఘాట్ డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్ ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. ఈ లైట్ లైన్స్ ఉన్న వాళ్ళు లేదా లేడీస్ ఇలాంటి ఘాట్లా నడిపితే భయపడే అవకాశం ఉంది. కొంచెం ఘాట్లో కూడా డ్రైవింగ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. నేను లైన్ డ్రైవర్ కాబట్టి నాకు ఇలాంటి ఘాట్లు చాలా తగులుతాయి. లారీ నడిపినప్పుడు ఇలాంటి ఘాట్లు ఎన్నో టచ్ అవుతాయి. ఒక పక్క లోయ, ఒక పక్క కొండ, ఇలాంటి ఘాట్ అన్నమాట ఇది చార్మది ఘాట్. ఈ ఘాట్ చాలా బాగుంది. ఈ ఘాట్లో వర్షాకాలం వస్తే అద్దాలన్నీ నిమ్మొచ్చేస్తాయి, ఫుల్ జలపాతాలు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఘాట్ల. అడుగడుగున మలుపులు వచ్చుంటాయి. నేను ఈ వీడియో మొత్తం ఘాట్ గురించి మాత్రం చెప్తున్నా. ఘాట్ రోడ్ జర్నీ టైం సేవ్ కాదు. ఈ ఘాట్ వచ్చేసి చాలా ఎత్తైన ప్రదేశం. చూడండి ఎలా ఉందో. కర్ణాటక చిక్మంగళూరు ఘాట్ అంటారు. కొంచెం ఫోటో కోసం అయినా వెన్నెల్లో చార్మది ఘాట్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ సన్న జలపాతం ఉంది. అసలు ఈ ఘాట్ చూస్తుంటే ఆకాశం ఘాట్ శిక్షణ రెండు కలిసిపోయి అనిపిస్తున్నారు. అలా ఉంది ఘాట్ ఇది. చాలా హైట్ బాగుంటుంది ఇది. వావ్. చార్మది ఘాట్ కర్ణాటక హైదరాబాద్ ఘాట్ జలపాతం. చార్మది వాటర్ ఫాల్స్, ఒక చిన్న జలపాతం. వర్షాకాలం ఇంకా సూపర్ ఉంటుంది. జలపాతాలు చాలా ఉంటాయి, చూసి డ్రైవ్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock. హాయ్. చార్మది ఘాట్ రోడ్. జర్నీ మాత్రం సూపర్, చాలా మంచిగా అనిపించింది జర్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చార్మది ఘాట్ ఎక్కండి. అయితే శృంగేరి పైన వస్తుంది, ప్లస్ ధర్మస్థల పైన వస్తుంది ఘాట్ ఇది. లేదా ఉడిపి పైన ఇదే ఘాట్ తగ్గుతుంది, చార్మది ఘాట్. ఈ 3 టూర్లో ఏదో ఒక టూర్ టచ్ అయినా ఈ ఘాట్ తగ్గుతుంది మీకు కూడా. మనమైతే శృంగేరికి దగ్గరలో ఉన్నాము. ఇంకొక ½ an hourలో చేరుకుంటాం శృంగేరి. శృంగేరి చేరుకున్నాం. ఇక్కడ కనిపించేది శారదా టెంపుల్, శక్తిపీఠం టెంపుల్ చూసాం కదా. శృంగేరి పార్కింగ్ ఇటు సైడ్ మొత్తం. పార్కింగ్ చూడండి, ఎన్ని బండ్లు ఉంటాయి పార్కింగ్. ఇక్కడ శృంగేరి నది ఉంటుంది. ఈ కేబుల్ బ్రిడ్జి కర్ణాటకలోని శృంగేరిలో కేబుల్ బ్రిడ్జి ఉంది. కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి శారదాంబ శక్తిపీఠం టెంపుల్, ప్లస్ ఈ శృంగేరి నది ఒక బ్రిడ్జి ఉంటుంది, కేబుల్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి అటు ఇటు ఊగుతుంటుంది, తీగల వంతెన ఇది. ఈ బ్రిడ్జి పైన నుంచి చిన్న చిన్న బ్రెడ్ ముక్కలు వేస్తే చేపలు బాగా వస్తాయి. ఈ బ్రిడ్జి ఊగుతుంది. చిన్న భద్రం మెల్లగా కింద మా సైట్ వాళ్ళు చేపలు ఉంటాయి.
కాళ్ళ కలిస్తే చూడు భద్రం. నీళ్ళు చాలా క్లియర్, చాలా బాగున్నది. అదైతే సన్న పోతుంది, పర్లేదు. ఇలాగ నేను దిగి వచ్చాను. వాటర్ బాగుంటాయి. మీరు తప్పకుండా దర్శించండి శృంగేరి నదిని. ఈ బ్రిడ్జ్ హైలైట్. నడుస్తుంటే అంతేనా ఊగుతుంది, కానీ చిన్నగా భయం అవుతుంది. చూడండి అది ఎలా ఉంటుంది. ఇది శృంగేరి టెంపుల్ ఇలా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:00. ఇదే శృంగేరి టెంపుల్.